హాయ్ వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి, మీ అందరికీ తెలుసు. మీరు క్లోజ్ చేశారంటే నాకు ఒక విషయం వచ్చిందన్న. నిన్న ఒక న్యూస్ చూసా, సుగాలి ప్రీతి కేసులో అంత ప్రాముఖ్యత లేదు అంటూ సిబిఐ ఎస్పీ చెప్పడం జరిగింది. నిజంగా అంత ప్రాముఖ్యత లేనప్పుడు సిబిఐకి ఇటు ఎందుకు, ఇన్ని రోజులు లాగటం ఎందుకు? అంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు ఆయన సుగాలి ప్రీతి నేమ్ని, పేరుని, ఆవిడకున్న దీనస్థితిని వాళ్ళ అమ్మోళ్ళు కలిసిన తర్వాత కూడా ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి అంటూ మాట్లాడటం జరిగింది. మరి నేను గమనిస్తున్న నా అబ్జర్వేషన్ ఏం జరిగిందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఎందుకు మాట్లాడలేదంటారు? మాట్లాడతాడు. కొన్ని 4 రోజుల పైన సిబిఐ ఆఫీస్ మెట్లు కడిగి మళ్ళీ 4 రోజులు ఆగి వేషం వేస్తానికి ఏదో అంటాడు. కనీసం సిగ్గన్నా ఉండాలి కదా సార్. ఒకప్పుడు వాడుకొని వదిలేయట్లో చంద్రబాబు నాయుడు నెంబర్ 1 ఉండేవాడు. అతన్ని మించిపోయి ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు సుగాలి ప్రీతి అనేటటువంటి ఇష్యూ ఎప్పుడు సార్? 2017 ఆగస్టు 19. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో కలిసే ఉన్నాడు. అప్పుడు విడిపోలే, ఇంకా 2017లో కలిసే ఉన్నాడు. సో 2018లో అతను విడిపోయింది. సో 2017లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కలిసి ఉన్నాడు. కనీసం ఒక స్పందించలా, ఇది ఇట్లా తప్పు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాను ఎక్కడా మాట్లాడలా. ఎందుకు అది అంటున్నానంటే, అది తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి స్కూల్. ఆ స్కూల్ కూడా కట్టమంచి రామలింగారెడ్డి అని తెలుగుదేశం పార్టీ నాయకుడు అక్కడ కర్నూలు శివారులో ఉంటుంది ఆ స్కూలు. అది రెసిడెన్షియల్ స్కూల్. ఆ ఇన్సిడెంట్ అసలు ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే, ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది రండి అని. వెళ్ళి చూసేటప్పటికి అమ్మాయి ఫ్యాన్ ఉరేసుకున్నట్టుగా పెట్టారు. కింద కాళ్ళు ఆన ఉన్నాయి. ఉరేసుకుంటే కింద కాళ్ళు నేల మీద ఆనవు కదా. దిస్ ద పాయింట్. అక్కడ డౌట్ అక్కడికి వచ్చింది. ఏమన్నా పోస్ట్ మార్టం చూస్తే జననాంగాల్లో వీర్య కణాలు ఉన్నాయని పోస్ట్ మార్టంలో కంప్లీట్ రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి వస్తే తూతూ మంత్రంగా కరెస్పాండెంట్ని వాళ్ళిద్దరు పిల్లల్ని అరెస్ట్ చేశారు. చేసి తర్వాత ఇంకా అధికారులంతా వాళ్ళే ఉన్నారు కదా అధికారంలో, మెల్లిగా కేసును నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేసి బెయిల్ తెప్పించేసి సో వాళ్ళు సేఫ్గా ఈరోజు బయట తిరుగుతున్నారు. కానీ ఈ అమ్మాయి ఇక్కడ న్యాయం జరగమని చెప్పి ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు కొన్ని 100 సార్లు చెప్పాడు. ఏది 2017లో జరిగినప్పుడు మాట్లాడలా, 18లో సంవత్సరం తర్వాత మేల్కొని మాట్లాడలా, 19లో మేల్కొని మాట్లాడలా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మాట్లాడాడు. మాట్లాడినాక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెద్ద మనసుతో, ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గర జరిగినప్పుడు ఇది మనం ఇక్కడ లోకల్ దర్యాప్తుతో చేస్తే ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, మనం ఏదో కావాలని చేసామనేది కూడా వాళ్ళు సృష్టించేటటువంటిది ఉంటుంది కాబట్టి సిబిఐకి ఇద్దాం అన్నాడు. సిబిఐకి ఇస్తే సిబిఐ వాళ్ళు రాలి అప్పటి వరకు. సో ఇప్పుడు సిబిఐ తాపీకి ఏం చెబుతుంది, కోర్టులో అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోర్టులో కేసు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇస్తే ఇంతమంది సిబిఐ రాలేదని వాళ్ళు కూడా ఇస్తే ఇప్పుడు సిబిఐ మా దగ్గర జనం లేరు, ఇది పెద్ద ఇష్యూ కాదంట. అసలు అమ్మాయి అత్యాచారం జరిగితే ఇంతకంటే పెద్ద అది ఇష్యూ కాదని అంటే సిబిఐని కూడా అసలు నిజంగా ఎంత దారుణం అన్నా మరి ఈ రోజు మాట్లాడాలి కదా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మొన్నటిదాకా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాడు. అప్పుడు సిబిఐ గురించి రమ్మని అడగల. కానీ ఇక్కడికి వచ్చి రోజు నానా యాగి చేశాడు, పెద్ద పెద్ద పులికేకలు పెట్టాడు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. కానీ జగన్ గారి ప్రభుత్వం చాలా పెద్ద మనసుతో ఆ కుటుంబాన్ని అయితే ఆదుకుంది కదా. 8 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చింది, 5 సెంట్ల స్థలం ఇచ్చింది, 5 ఎకరాల భూమి ఇచ్చింది, అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది వాళ్ళ తండ్రికి, మళ్ళీ ఎంక్వైరీ చేయమని సిబిఐకి ఇచ్చింది. కానీ నిన్న ఒక బయట చూసిన వాళ్ళ అమ్మ కూర్చొని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మొత్తం నిర్వీర్యం చేశాడు, కేసుని సిబిఐని రాకుండా చేశాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు నన్ను పిలిచి మాట్లాడారని మాట్లాడుతుంది. అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందా? వాళ్ళు రాకుండా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా చేస్తుంటే సిబిఐకి ఎందుకు ఇస్తాడు? కరెక్ట్. పాయింట్ నెంబర్ 1, సిబిఐకి రమ్మని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేఖ రాస్తుంది? 2, మేము నిజంగా చేయాలనుకుంటే వీళ్ళకి ఎంత దాదుకోం కదా. ఎందుకు? మా ప్రభుత్వంలో కదా ఇన్సిడెంట్ జరిగింది. అంత ముందు ప్రభుత్వం జరిగి కూడా 2.5 సంవత్సరాలు అయిన తర్వాత 2 సంవత్సరాలు మేము గవర్నమెంట్లో వచ్చాం. 2017లో జరిగింది, 2018లో గవర్నమెంట్లోకి వచ్చాం. కానీ మరి వాళ్ళందరికీ అంత ఉద్యోగం ఇచ్చి ఇంత ఆదుకునేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తాం? ఇప్పుడు ఆరోపణలు చేసినప్పుడు అక్కడ పక్కన ఉన్న మనుషులు చెప్పిన దాన్ని బట్టి కూడా కొంతమంది చేస్తారు. మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన డైరెక్షన్లో ఆ రోజు ఆరోపణలు చేసింది, ఈ నేను న్యాయం చేసేస్తాను, నేను అసలు ఎరగదీస్తాను, ఈ ప్రభుత్వం మీద పోరాడదాం. ఎవరు ప్రభుత్వం మీద పోరాడాలి? జరిగింది ఆ నాయకులు దర్జాగా తిరుగుతున్నారు, ఆ స్కూల్ దర్జాగా తిరుగుతున్నారు ఉంది అక్కడ. అలానే స్కూల్లో ఉన్నటువంటి ఆ కరెస్పాండెంట్ ఆ పిల్లల మీద ఆల్రెడీ కేసు పెట్టినా వాళ్ళు ఈరోజు మా దర్జాగానే బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా న్యాయం జరగల. మరి జరగాల్సినటువంటి ఇది జరగనప్పుడు మేము ఏదైతే దానికి సంబంధించి ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐ దాకా ఇస్తే మేము న్యాయం చేయలేదంటే ఎట్లా?